తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తగ్గుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి సామాన్యులకి తగ్గేదేలే అంటూ పెరుగుదలనే చూపిస్తూ ఉంది బంగారం రేటు. దీపావళి నాటికి 78,000 మార్కును చేరే అవకాశం ఉంది అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో మనతో పాటు మాట్లాడడానికి సికింద్రాబాద్ స్వర్ణకార సంఘ నాయకులు దుబ్బాక కిషన్రావు గారు ఉన్నారు. నమస్తే కిషన్రావు గారు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా పెరుగుతుంది అన్న టాపిక్కే మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. అసలే వచ్చేది పండగల సీజన్. ఈ టైంలో బంగారం కొనాలని చాలామందికి ఒక ఆశ ఉంటుంది. ఇలాంటి టైంలో పెరుగుదల అనేది సామాన్యుడు ఎలా తీసుకోవాలంటారు? వేరే మార్గం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గే సూచనలు ఎందుకు కనబడడం లేదంటే, ఇప్పుడు కొత్తగా హమాస్కు ఇరాన్ కూడా తోడైంది వార్లో ఇజ్రాయెల్తో. తగ్గే సూచనలు కనపడడం లేదు. ఇంకా కూడా రష్యా ఉక్రెయిన్ వారు అలాగే ఉంది. మనకు కూడా కొత్తగా బంగ్లాదేశ్ టెన్షను అన్నీ ఉన్నాయన్నమాట. దీనివల్ల కూడా బంగారంకు తగ్గుదల అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. గవర్నమెంట్ ఎంత రిలీఫ్ ఇచ్చిందో 15% నుంచి 6%కు ట్యాక్స్ తగ్గించినా కానీ మనకేం బెనిఫిట్ రావట్లేదు. నిజంగానే ఈ సుంకం తగ్గించిన టైంలో గోల్డ్ రేట్ తగ్గుద్ది అని అందరూ అనుకున్నాం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మనం చూసుకున్నా కూడా దేశీయంగా ఈ స్టాక్ కానీ ఇవన్నీ కూడా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనుకోవచ్చు. 100% అవుతుంది. ఇప్పుడు ఒక ఔన్స్ 31 గ్రామ్స్ ఔన్స్ ఇప్పుడు $300 ఉంది. $250 ఉన్నప్పుడు మనకు 6,000 లోపల పడింది. ఇప్పుడు $300 ఇంటర్నేషనల్ మార్కెట్లోనే బంగారం ధర ఉన్నప్పుడు మనకు తక్కువ రావడం అనేది ఉండదు. అలాగే మనము అంతర్జాతీయంగా ఈ ఫెడ్ రేట్లు కావచ్చు, బులియన్ రేట్లు కూడా ఎంతవరకు దీని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా చూపిస్తూనే ఉన్నాయి కదా. ఇంకా బులియన్ తగ్గే సూచనలు కనపడడం లేదు. ప్రతివాడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బంగారాన్ని కొనడానికి అవకాశం కూడా బాగా జోరుగా ఉంది. సో ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో కనుక మనం దీన్ని చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలామంది అది బాగా బెనిఫిట్ ఉంది. సామాన్యుడికి ఏం బెనిఫిట్ లేదు. సో అవసరానికి కొనుక్కోవాలి, ప్రస్తుతం అవసరానికి అన్నది ఎవరికి ఇంకా ఛాన్సే లేదు. మ్యాక్సిమం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి, మన దగ్గర లిక్విడ్ అమౌంట్ ఉంది అనుకుంటే కొనుక్కోవాలి. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ నుంచి పండుగలు, మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఉండేవాళ్ళు, పెళ్ళిళ్ళు అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ గోల్డ్ కావాలి కాబట్టి కమిట్ అయి ఉంటారు కాబట్టి కొనేయాల్సిందే. ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ అంటారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి దీపావళి నాటికి 78,000 వరకు చేరే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందంటారు? మెల్లగా 80,000 కూడా వెళ్తుంది. తర్వాత 85, 90 కూడా వెళ్తుంది. కాకపోతే ఇమీడియట్గా నేను చెప్పలేము. 2025లో మాత్రం ఖచ్చితంగా అప్వర్డ్ ట్రెండే నడుస్తుంది పక్కా అంత. ఈరోజు కూడా నిన్నటి రాత్రి రేటు 75,750 రాత్రి రేటు. ఇప్పుడు 800 ఉంది. అవును, ఈ 3 రోజుల్లో చూసుకుంటే కనుక మనం దగ్గర 3,000 దాకా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఏ కండిషన్స్లో మనకి దొరికే ఛాన్స్ ఉందంటారు? తగ్గే ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో తగ్గుద్ది అనుకోవచ్చు? రెండు ఈ రష్యా ఇవన్నీ ఈ వార్స్ అన్నీ సబ్సిడైజ్ అయిపోతే అందరికీ కూడా సంతోషమైన వార్త వస్తుంది. గోల్డ్ కూడా తగ్గుతుంది. అది జరిగే పరిస్థితులు మాత్రం పరిణామాలు చూస్తే ఇంకా బ్యాడ్ టు వర్స్ అవుతున్నాయి. మనకు బంగారం తగ్గలేకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణమని నా విశ్లేషణ. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానం 9 క్యారెట్ గోల్డ్, ఇంకా అదే తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బంగారం రేటు ఇలా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్లో బంగారం పెట్టుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంత 1 గ్రామ్ గోల్డ్ ఉన్నా, సిల్వర్ జ్యువెలరీ ఉన్నా బంగారం కొన్న విలువ బంగారానికే ఉంటుంది. సో ఆ దిశగానే చాలామంది ఆలోచించే అవకాశం ఉంటుందేమో. ఆర్నమెంట్స్కు మాత్రం ఆ విధంగా ఆలోచించాలా. కానీ మనం ఎప్పుడైనా మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు ఇది ఓన్లీ మనకు అవసరానికి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం మీరు 24 క్యారెట్ గోల్డే ఉంచుకోవాలి. ఆర్నమెంట్ చేయించుకుంటే చిన్న పాపలకు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజెస్ గోయింగ్ చిల్డ్రన్కు, గర్ల్స్కు చైన్స్ అని పర్లేదు. 9 క్యారెట్లో ఉండని, 18 క్యారెట్లో ఉండని నష్టం లేదు. సో గోల్డ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి 9 క్యారెట్ ఓకే. ఎంతవరకు మనకి అది స్ట్రాంగ్ ఉంటుంది అంటారు? ఎందుకంటే 30%, 33% ఉంటుంది. 37.5% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1/3 అనుకోండి. ఓకే, 1/3 ఉండి మిగతాది సిల్వర్, కాపర్ ఉంటుంది కాబట్టి చాలా హార్డ్గా ఉంటుంది.
తెగిపోయే ఛాన్సెస్ అయితే లేదు. 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంటు ఇంటి దగ్గర మన లేడీస్ ముగ్గేస్తున్నా, పాల ప్యాకెట్ తీసుకోవడానికి బయటకు వచ్చినా, లేదా కూరగాయలు తీసుకోవడానికి బయటకు వచ్చినా, ఈ చైన్ స్నాచర్స్ స్కూటర్స్ మీద వెళ్తూ, బళ్ళ మీద వెళ్తూ గుంజేస్తున్నారు. అది రాదు, మేడం పడిపోవచ్చు, కానీ వాళ్ళకి మాత్రం చేతికి రాదు. ఏమైనా కొంచెం గీత పడితే పడవచ్చు, వాళ్ళ చేతికి రాదు. ఈ తొసుకులాటలో వాడు దొరికినా దొరకవచ్చు, వాడు కూడా వెహికల్ నుంచి పడిపోవచ్చు. మనతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్లో దుబాయ్ కావచ్చు, యూఎస్, ఫారిన్ కంట్రీస్లో కావచ్చు, కొంచెం గోల్డ్ రేట్ తక్కువ ఉంటుంది అని ఒక భ్రమ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఇన్ కేసు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితుల్లో ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటారు? అది మన కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఇప్పుడు 6% పెద్ద డిఫరెన్స్ ఏముంది మనకు. దుబాయ్కి మనకు పెద్ద డిఫరెన్స్ లేదు ఇప్పుడు. అక్కడ ఇప్పుడు 70,000 ఉంటే మనకు 75,000 ఉంది అంతే. అంత దానికి గురించి మనం దుబాయ్కి వెళ్ళి తీసుకోవడం ఎందుకు? సో మన అక్కడ 60,000 ఉంటే ఇక్కడ 75,000 ఉంటే తెచ్చుకున్నా మనకు లాభం. 10 తులాలు తెచ్చుకున్నా కానీ ఫ్లైట్ ఖర్చులు లేకపోతే మిగతా దానిలో బెనిఫిట్ అవుతుంది. ఇంకా కూడా ఎవరికైనా అవసరాలు ఉంటే మాత్రం ఇప్పుడే తీసుకోవడం బెస్ట్. ఇంకా కూడా వెయిట్ చేయడం అవసరం లేదు. ఖచ్చితంగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా తగ్గుద్దేమో అని చెప్పి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే బ్యాడ్ న్యూస్. అంటే సువర్ణం అనేది, బంగారం అనేది ప్రతి వారికి ఆశ ఉంది కావాలని, ఎస్పెషల్లీ ఇండియన్ మహిళలకు. ఇంకా దాంట్లో సౌత్ ఇండియన్, కర్ణాటక, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో, తమిళనాడులో బాగా డిమాండ్ ఉంది గోల్డ్కు. ఈ 4 రాష్ట్రాల్లో బాగా డామినేట్, ఇంక్లూడింగ్ కేరళ, హైదరాబాద్ బాగా డామినేట్ చేస్తాయి గోల్డ్కు. ఇప్పుడు మనకే అందుబాటులో ఉండడం లేదు. ఎక్కువ నష్టపోతున్నామో మనమే. మన సౌత్ ఇండియన్ లేడీస్కే నష్టం ఎక్కువ జరుగుతుంది. కేసెస్లో మన గవర్నమెంట్ కూడా గోల్డ్ని కొని ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, దానికి ఉన్న డిమాండ్ను బట్టి కూడా. అంతే కదా, లాస్ట్ ఇయర్ వరకు విపరీతమైన గోల్డ్ కొనింది చైనా. వాళ్ళకి ఈక్వల్గా మనం కూడా ఒక 20% వరకు మనం కూడా కొన్నాం. కానీ చైనా కొని నిల్వ ఉంచింది. అది ఎప్పుడైనా మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అది అలా ఒక టన్నులు రిలీజ్ చేస్తే గోల్డ్ పడిపోతుంది రేట్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అటువంటి కండిషన్స్లో మాత్రం గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఉందంటారు. ఈ చైనానే కాదు, స్విట్జర్లాండ్ అయినా కానీ, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ ఇలాంటి ఏ బాగా సాలిడ్గా ఉన్న దేశాలు ఏవి కూడా గోల్డ్ రిలీజ్ చేసినా కానీ పడిపోతుంది రేట్. అది కూడా తాత్కాలికమే ఉంటుంది. గోల్డ్ రిలీజ్ చేసిన 10-15 రోజుల వరకే తక్కువ ఉంటుంది, మళ్ళా బ్యాక్ టు పవిలియన్ వస్తుంది అలా రేట్. అయితే గోల్డ్ తీసుకునే దాంట్లో మనకి కొన్ని స్కీమ్స్ కానీ ఇవన్నీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? లేకపోతే మనం లిక్విడ్ అమౌంట్ పెట్టి ఒకేసారి గోల్డ్ తీసుకోవడం ఎంతవరకు సేఫ్ అంటారు? లిక్విడ్ కొని తీసుకోవడమే బెస్ట్ అండి. మనం మన డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత వాడు చెప్పినట్టు మనం తీసుకోవాలి, కానీ మనం చెప్పినట్టు వాడు ఉంటుంది. షోరూంలో నీ ముందేమో నీ డబ్బులన్నీ తీసుకుంటాడు. వెన్ యూ ఆర్ ఫైనల్లీ ఆఫ్టర్ 11 months ఆర్ 12 months ఆర్ 13 months వెన్ యూ గో ఫర్ ఆర్నమెంట్స్, అప్పుడు అమ్మ ఏ రేట్ ఉంది తీసుకోండి అంటాడు. మీ స్కీమ్లో ఇవే ఉన్నాయి ఐటమ్స్, మిగతా ఐటమ్స్కు అది రేట్ ఎక్కువ అని చెప్తాడు. ఏవైనా డగ్గు తిరగడుగా ఉండొచ్చు. కాబట్టి క్యాష్ అండ్ క్యారీ ఇస్ ద బెస్ట్. ఓకే, అలాగే మనం ఈ జ్యువెలరీ షాప్స్కి అలాగే హోల్సేల్ షాప్స్కి వచ్చేసరికి ఎక్కడ బెస్ట్ అంటారు? ఎక్కడ మనకి ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అంటారు గోల్డ్లో? హోల్సేల్ మార్కెట్లో మీకు ఇంపోర్టెడ్ స్విస్ గోల్డ్ దొరుకుతుంది. ఓకే, ఒకవేళ మీకు లోకల్ గోల్డ్ కావాలనుకున్నప్పుడు 2-3% లెస్తో దొరుకుతుంది. కానీ ఇంపోర్టెడ్ గోల్డ్ తీసుకోవడం వల్ల మనకు ఫుల్ వాల్యూ వస్తుంది మార్కెట్. మీరు ఇప్పుడు ₹1,00,000 గోల్డ్ తీసుకుంటే మీకు 99,500 రూపాయలు మీకు మార్కెట్లో వచ్చేస్తుంది. ఎవరు కూడా మీడియల్ మ్యాన్ అవసరం లేదు, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. సో ఫైనల్గా మీరైతే పెరిగేదే కానీ తగ్గేది లేదని చెప్పేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.